బిగ్ బాస్ 8 సీజన్ కంటెస్టెంట్స్ 14 పీపుల్ వచ్చిర్రు. నా అందరైతే సీరియల్స్ అటు సైడ్ నుంచే వస్తున్నారు. ఒక్కడే ఒకడు ఉన్నాడు, వాళ్ళు హీరో. నాకు తెలిసి 2005 ఏదో మూవీ చేసిండు కదా, ఆయన ఒకడు ఉన్నాడు. సో నాకు తెలిసి అందరైతే విష్ణుప్రియ తెలుసు, ఇంకా 2 to 3 పీపుల్ తెలుసు. 2 వీక్స్ తర్వాత 5 పీపుల్స్ వస్తారు కదా, నాకు తెలిసి వాళ్ళ నుంచి గెలుస్తారా లేకపోతే ఇంట్లో గెలుస్తారా. నాకేమవుతుందంటే సెకండ్ వాళ్ళు వస్తారు కదా 5 పీపుల్లో, వాడే గెలుస్తాడని. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఒకళ్ళు సెకండ్ పీపుల్ వచ్చారు కదా, సెకండ్ కంటెస్టెంట్స్. సో వాళ్ళు ఆమె ఏం చేసింది, బిగ్ బాస్ 8కి వచ్చేసి, అంటే 7th సీజన్కి వచ్చేసి ఒక 1 వీక్ తర్వాత ఎలిమినేట్ అయింది. ఓకే, సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈసారి అయితే సెకండ్ 2 వీక్స్ తర్వాత వాళ్ళు 5 పీపుల్ వస్తారు కదా, అందులో నుంచి గెలుస్తారని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారు అందరూ. సో క్యాప్టెన్ అండ్ నో రైస్ అని చెప్పిండ్రు కదా, నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఫైటింగ్ చేయాలి ఫస్ట్, నాకు తెలిసి అర్థమైంది. అందుకే క్యాప్టెన్ లైట్ తీసుకొని నో రైస్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళిద్దరూ అందరూ పీపుల్ అందరూ గేమ్ ఆడతారు, ఏదో ఒకటి ఫైటింగ్ చేస్తారు, ఏదో ఒకటి ఉంటుంది. 5 పీపుల్ ఒక 2 వీక్స్ తర్వాత 5 పీపుల్ ఇంకా వస్తారు కదా బిగ్ బాస్కి. నాకు తెలిసి ఆర్పి ఉంటే గుద్దవాళ్ళు ఉంటుండే. ఆయన కామెడీ, సీరియస్ అన్నీ మంచిగా చేస్తాడు. సో ఆయన ఉంటే ఆయననే గెలుస్తాడు పక్కా. నాకైతే ఎవరు వస్తారో నాకు కూడా తెలుస్తలేదు, కానీ అయితే నేనైతే ఎవ్రీడే రివ్యూ చేస్తా. సో సో నిన్ననే నైట్ చూసిన కదా, రివ్యూ చేస్తా. సో సో నిన్ననే నైట్ చూసిన కదా, సో ఎక్కువ అది జస్ట్ సాంగ్ చేసిర్రు అయిపోయింది. సో అందుకని ఇప్పుడు రివ్యూ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్. ఓకే, సో రేపు ఎవ్రీడే 7 AM అప్లోడ్ చేస్తా. యూ కెన్ వాచ్. ఓకే, దెన్ వీ కెన్ దట్స్ ఇట్ బ్రో.